సో నెక్స్ట్ టోటల్ టైం. టోటల్ టైం బిఫోర్ ఇట్ స్టాప్స్. దాని ఇక్కడ నుంచి డ్రాప్ చేసాం, రీబౌన్స్ అవ్వడం ఆగిపోవడానికి ఎంత టైం తీసుకుంటుంది చూడండి. క్యాలిక్యులేషన్ ఫార్ములాస్ సేమ్. టోటల్ టైం టేకెన్ బై ద బాల్ బిఫోర్ ఇట్ స్టాప్స్. చూడండి h0 అనే హైట్ నుంచి డ్రాప్ చేసావు, ఎంత టైం తీసుకుంటుంది? t0 అనుకో. t0కి ఫార్ములా ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అయితే ఏ ఫార్ములా యూస్ చేస్తాం? t = ఈ ఫార్ములా యూస్ చేస్తాం. 2h/g అంటాం కదా టైమ్ ఆఫ్ ఫాల్. h అనే హైట్ నుంచి ఫాల్ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటుంది అంటే ఫ్రీలీ ఫాలింగ్ బాడీలో t = 2h/g. చూడండి ఇక్కడ నుంచి డ్రాప్ చేసావు, ఎంత టైం తీసుకుంది అంటే t0 అనే టైం తీసుకుంది. t0 అనే టైం. సో ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్తుంది? ఇది h1 అనే హైట్కి వెళ్తుంది. h1 హైట్కి వెళ్ళడానికి పట్టిన టైం t1 అనుకో. మళ్ళీ t1 ఇక్కడ నుంచి గ్రౌండ్కి వస్తుంది కదా, ఎంత టైం తీసుకుంటుంది? రీబౌన్స్ అయ్యి h1 హైట్కి వెళ్ళడానికి పట్టిన టైం t1. మళ్ళీ అదే హైట్ నుంచి గ్రౌండ్కి రావడానికి ఎంత టైం తీసుకుంటుంది? సేమ్ అంతే టైం తీసుకుంటుంది. ఎందుకు? టైమ్ ఆఫ్ అసెంట్ = టైమ్ ఆఫ్ డిసెంట్. అంటే t1 టైం పైకి వెళ్తే t1 టైం కింద రావడానికి పట్టే టైం. అంటే టోటల్ టైం ఎంత రాయొచ్చు? h1 హైట్ దగ్గర కవర్ అయ్యేటటువంటి టైం 2t1. సేమ్ ఇక్కడ ఇంత t2 టైం పైకి వెళ్ళడానికి, t2 టైం కిందకి రావడానికి, ప్లస్ 2t2 ప్లస్ 2t3 ప్లస్ అండ్ సో ఆన్ అని రాస్తాం. t0 అంటే ఫ్రీలీ ఫాలింగ్ బాడీలో t0కి ఫార్ములా ఉంటుందన్నమాట 2h0/g ప్లస్ 2 × t1 అంటే 2h/g ప్లస్ 2 × √2h2/g ప్లస్ అండ్ సో ఆన్. ఏం చూడండి, దీన్ని ఇంకా సాల్వ్ చేస్తే √2h0/g ప్లస్ 2 × √2 h1 ఏమని రాయొచ్చు? e²h0 అని రాయొచ్చు. ప్లస్ 2 × h2ని ఏమని రాస్తా? e⁴h0/g. ఇక్కడ ఏం కామన్ తీసాము? 2h0/g కామన్ తీసామనుకో, 1 ప్లస్ ఎంత వస్తుంది? 2h0/g కామన్ తీసామనుకో 2eనేగా వచ్చేది. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయ్యి 2h0/g పోతే e⁴ ఉంటుంది, అంటే 2e² ప్లస్ అండ్ సో ఆన్. ఆ తర్వాత ఎంత వస్తుంది? 2e⁴3 రాసుకోవచ్చు కదా నెక్స్ట్ టర్మ్. చూడండి ఇందులో మళ్ళీ 2h0/g 1 ప్లస్ 2eని కామన్ తీసా. 2e కామన్ తీస్తే ఎంత వస్తుంది? 1 ప్లస్ e ప్లస్ ఇక్కడ ఇంకో టర్మ్ ఉందనుకోండి, ఎంత వస్తుంది? ఇంకో టర్మ్ రాసుకున్నాం అనుకో 2 × e⁴6h0/g ప్లస్ అండ్ సో ఆన్. ఎంత వస్తుంది? 2h0/g వెళ్ళిపోతే 3నేగా ఉండేది, అక్కడ 2e⁴3 వస్తుంది. సో ఈ 2e కామన్ తీస్తావు, 2e కామన్ తీస్తే ఎంత వస్తుంది? e² ఉంటుంది. చూడండి రేషియో కామన్ కదా, e/1 అంటే e²/e అంటే ఈనేగే, అంటే రేషియో కామన్ రేషియో ఉంది కాబట్టి ఇందాకట్లాగే జామెట్రిక్ ప్రోగ్రెషన్ అంటాం. జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఫార్ములా ఏంటి? a/1 - r. a/1 - r. ఏ అంటే ఫస్ట్ నెంబర్, r అంటే కామన్ రేషియో, అంటే దట్ ఈక్వల్ టు 2h0/g × 1 ప్లస్ 2e ఇంటూ ఏ అంటే 1/1 - r అంటే అంత e. క్రాస్ మల్టిప్లై చేయండి, ఇంత 1 - c ప్లస్ 2e అంటే అంత నోట్ చేయండి. ఎంతవరకు నోట్ చేయండి? ఎంత వస్తుంది చూడండి? 2h0/g 1 - c ప్లస్ 2e అంటే ఎంత? 1 + e కదా, 1 + e/1 - c. ఇది టోటల్ టైంకి ఫార్ములా. నోట్ చేయండి, దాన్ని క్రాస్ మల్టిప్లై చేస్తే టోటల్ టైంకి ఫార్ములా. నెక్స్ట్ చూడండి యావరేజ్ స్పీడ్.
యావరేజ్ స్పీడ్ డ్యూరింగ్ ఎంటైర్ జర్నీ. ఫార్ములా ఏంటి యావరేజ్ స్పీడ్కి? టోటల్ డిస్టెన్స్ బై చూడండి దాని యావరేజ్ స్పీడ్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం, బాల్ యొక్క యావరేజ్ స్పీడ్. సో టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. టోటల్ డిస్టెన్స్ కనుక్కున్నా ఎంత వచ్చింది? h0 ఇంటూ 1 + a² బై 1 - c². టోటల్ టైం వచ్చేసరికి అది కదా, టోటల్ టైం ఎంత వచ్చింది? 2h0/g ఇంటూ 1 + e బై 1 - c. దీన్ని సాల్వ్ చేయండి. సో ఎంత వస్తుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ ఎంత వస్తుందమ్మా? స్క్వేర్ రూట్ ఆఫ్ gh0/2నేగా తన ఇది పైకి వస్తుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ g, ఈ h0 క్యాన్సిల్ అయితే g ఇంటూ h0/2, g ఇంటూ h0/2 ఇంటూ ఇట్లా వస్తాం 1 + e² బై 1 - c² ఇంటూ 1 - c బై 1 + e. సో దీన్ని సాల్వ్ చేసామంటే ఎంత వస్తుంది చూడండి? gh0/2 1 + e² బై దీని అడ్రస్కి వచ్చే a² - b² ఫామ్లో ఉంది కాబట్టి దీన్ని 1 - c బై 1 + e రాయొచ్చు. ఇక్కడ ఎంత ఉంది? 1 - c బై 1 + e. సో ఇది క్యాన్సిల్ అవుతుంది. సో ఎంత వస్తున్నప్పుడు g ఇంటూ h0/2 1 + e² బై 1 + e హోల్ స్క్వేర్. ఇది యావరేజ్ స్పీడ్. చూడండి యావరేజ్ స్పీడ్. నెక్స్ట్ యావరేజ్ వెలాసిటీ క్యాలిక్యులేషను. నెక్స్ట్ యావరేజ్ వెలాసిటీ. యావరేజ్ వెలాసిటీ క్యాలిక్యులేట్ చేయి. వి యావరేజ్. సో ఫార్ములా ఏంటి? టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం. టోటల్ డిస్ప్లేస్మెంట్ ఎంత అవుతుంది? ఇనీషియల్గా బాడీ ఎక్కడ ఉంది? h0 అనే హైట్లో ఉంది. ఫైనల్గా నీకు రెస్ట్లోకి వచ్చిన తర్వాత గ్రౌండ్ మీదేగా ఉండేది. ఎంత డిస్ప్లేస్మెంట్ కవర్ చేస్తుందంటే ఎంత చెప్తా? డిస్ప్లేస్మెంట్ అంటే h0 అవుతుంది అంతేనా? ఇనీషియల్గా ఇక్కడ ఉంది, ఫైనల్గా కింద ఉంది. మనం చూపించడానికి ఇట్లా చూపించాను. ఇక్కడ బాల్ని ఇట్లా డ్రాప్ చేస్తే అట్లా వెళ్ళదు కదా, అక్కడేగా ఉండేది, అక్కడే రీబౌన్స్ అయ్యి అక్కడే ఉంటుంది. అంటే ఇనీషియల్గా ఇక్కడ ఉంది, ఫైనల్గా కింద ఉంది, గ్రౌండ్ మీద ఉంది. కాబట్టి టోటల్ డిస్ప్లేస్మెంట్ ఎంత అవుతుంది? h0 అవుతుంది. కాబట్టి టోటల్ డిస్ప్లేస్మెంట్ అంటే ఎంత రాస్తా? h0 బై టోటల్ టైం. అంటే టైం అనేది అంతే కదా అయ్యేది, స్కేలార్ వెక్టర్ కాదు. టైం అనేది కాన్స్టెంట్. ఎంత టైం ఫార్ములా ఏంటి? స్క్వేర్ రూట్ ఆఫ్ ఎంత? 2h0/g ఇంటూ 1 + c బై 1 - c. సో ఎంత వస్తుందమ్మా? స్క్వేర్ రూట్ ఆఫ్ gh0/2 ఇంటూ 1 + c బై 1 - c. ఇది యావరేజ్ వెలాసిటీ ఫార్ములా. తర్వాత చూడండి నెక్స్ట్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ. ఆఫ్టర్ nth రీబౌన్స్. nth రీబౌన్స్ తర్వాత ఎంత వెలాసిటీ దానికి వస్తుంది చూడండి. ఇనీషియల్గా ఎంత వెలాసిటీతో కిందకు వస్తుంది? u1 వెలాసిటీతో కిందకు వచ్చి ఎంత వెలాసిటీతో రీబౌన్స్ అవుతుందన్నా? v1 వెలాసిటీతో రీబౌన్స్ అవుతుందన్నా. ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ అప్లై చేసామనికి ఎంత వస్తుంది? ఫార్ములా ఈక్వల్ టు v2 - v1 బై u1 - u2. ఈ సెకండ్ బాడీ అంటే సర్ఫేస్ కాబట్టి రెస్ట్లో ఉంటుందన్నా. v1 ఈక్వల్ టు ఎంత రాసా? e ఇంటూ u1. దాని దగ్గర నెగిటివ్ వచ్చేసరికి నీకు డైరెక్షన్స్ రివర్స్లో ఉన్నాయి కాబట్టి పక్కన పెట్టేసి మ్యాగ్నిట్యూడ్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. సో మ్యాగ్నిట్యూడ్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి నెగిటివ్ సైన్ తీసేస్తే v1 ఈక్వల్ టు ఎంత వచ్చింది? e ఇంటూ u1 వచ్చింది.
ఆ తర్వాత నెక్స్ట్ V1తో పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కిందకు వస్తుంది కదా, కిందకు వచ్చి కొలైడ్ అయ్యి V2 వెలాసిటీతో రీబౌన్స్ అయ్యింది. ఆ కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ ఈ రెండింటికి మధ్యలో అప్లై చేసామనుకో, ఈక్వల్ టు ఎంత రాస్తా, ఈక్వల్ టు నీకు ఈ రెండు 0 అవుతాయి. V1 అంటే వెలాసిటీ ఆఫ్టర్ కొలిజన్ వెలాసిటీ ఎంత తీసుకున్నా V2, బిఫోర్ కొలిజన్ V1 అంటే V2 ఈక్వల్ టు E ఇంటూ V1. సెకండ్ టైం కొలిజన్ జరిగినప్పుడు V2 వెలాసిటీ అయితే E ఇంటూ V1 అంటే ఏం రాయచ్చే E ఇంటూ EU1 అని రాసుకోవచ్చు కదా, అంటే V2 ఈక్వల్ టు E స్క్వేర్ U1. సేమ్ అదేవిధంగా ఎంత అంటే అది రాసుకోవచ్చు కదా డైరెక్ట్గా. V1 అంటే E ఇంటూ U1 వచ్చింది, V2 అంటే E2 ఇంటూ U1 కాన్స్టెంట్గా ఉంది. సేమ్ అదేవిధంగా V3 అని తీసుకుందాం అనుకో, లేదా V3 క్యాలిక్యులేట్ చేయండి ఎంత వస్తుందో. V3 క్యాలిక్యులేట్ చేస్తే నీకు జనరల్ ఫార్ములా రాసుకోవచ్చు. V3 ఎంత అవుతుంది ఇంతవరకు నోట్ చేసి V3 క్యాలిక్యులేట్ చేసానికి ఎంత వస్తుంది. సో నెక్స్ట్ డయాగ్రామ్ ఇట్లా తీసుకున్నాం అనుకోమ్మా, V2 అనే వెలాసిటీతో కిందకు వచ్చి V3 అనే వెలాసిటీతో రీబౌన్స్ అయిందనుకో, కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ అప్లై చేస్తే ఏం రాస్తా, ఎంత రాస్తా కోఎఫిషియంట్ బిఫోర్ V1 ఆఫ్టర్ కొలిజన్, ఫస్ట్ బాడీ ఆఫ్టర్ కొలిజన్ V3/V2 అని రాస్తాం. అంటే V3 ఈక్వల్ టు E ఇంటూ V2 దట్ ఈక్వల్ టు E ఇంటూ V2 అంటే ఎంత E స్క్వేర్ U1 అంటే ఎంత వస్తుంది E⁻3 ఇంటూ U1. సో కాబట్టి Vn అంటే ఏం రాయొచ్చు, Vn అంటే E⁻n ఇంటూ U1 అని రాయొచ్చు. సో జనరల్గా ఏం రాసుకోవచ్చు అంటే ఫర్ nth కొలిజన్, ఫర్ nth Vn ఈక్వల్ టు E⁻n ఇంటూ Vn రాయొచ్చు. ఫర్ nth రీబౌన్స్కి Vn ఈక్వల్ టు E⁻n ఇంటూ V. నోట్ చేయండి. నెక్స్ట్ చూడండి ఇన్ఎలాస్టిక్ కొలిజన్. చూడండి ఇన్ఎలాస్టిక్ కొలిజన్ అంటే డెఫినేషన్ ఏంటి, ఏ కొలిజన్ ఇన్ విచ్ ఓన్లీ మొమెంటమ్ ఈజ్ కన్జర్వ్డ్, కైనెటిక్ ఎనర్జీ ఈజ్ నాట్ కన్జర్వ్డ్ అంటాం. నాట్ కన్జర్వ్డ్ అంటే కాన్స్టెంట్గా ఉండదు, చేంజ్ అవుతుంది. చూడండి ఇట్లాగే 2 బాడీస్ తీసుకున్న M1 ఇనిషియల్ వెలాసిటీ U1, సెకండ్ బాడీ M2 U2 అనే వెలాసిటీతో వెళ్తుంది. U1 గ్రేటర్ దాన్ U2 అయితే ఏమవుతుంది, కొలిజన్ జరుగుతుంది. కొలిజన్ జరిగిన తర్వాత వచ్చినటువంటి ఫైనల్ వెలాసిటీస్ని V1 అండ్ V2 అనుకోండి, V1 అండ్ V2 అనుకున్నాం. సో ఇన్ఎలాస్టిక్ కొలిజన్ కాబట్టి కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్ అనేది ఉంటుంది. కాబట్టి ఏమన్నా రాసుకోవచ్చు M1 U1 ప్లస్ M2 U2 ఈక్వల్ టు M1 V1 ప్లస్ M2 V2. కన్జర్వేషన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ ఉంటుందా, ఉండదు. సో మనకేం తెలుసు అంటే కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ ఫార్ములా తెలుసు. కొలిజన్ జరిగింది కాబట్టి ఈక్వల్ టు ఏం రాయొచ్చు V2 మైనస్ V1 బై U1 మైనస్ U2, లేదా V2 మైనస్ V1 ఈజ్ ఈక్వల్ టు E ఇంటూ U1 మల్టిప్లై చేస్తే E ఇంటూ U2నే వచ్చేది. ఇన్ఎలాస్టిక్ కొలిజన్ కాబట్టి ఈక్వల్ టు 1 అవుతుంది, అవ్వదుగా. ఈకి ఎంతో కొంత వాల్యూ వస్తుంది. ఇప్పుడు నువ్వు V2 ఈక్వల్ టు ఎంత రాయొచ్చు, దీని నుంచి V2 ఈక్వల్ టు EU1 మైనస్ EU2 ప్లస్ V1. ఈ వాల్యూని తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేసావు అనుకో, నీకు ఫైనల్ వెలాసిటీ V1కి ఫార్ములా వస్తుంది. ఫార్ములా గుర్తుంచుకోండి. డెరివేషన్ అనేది నువ్వు ఎలాస్టిక్ కొలిజన్లో చేసావు చూడండి, అదే డెరివేషన్. సేమ్ అదేవిధంగా క్యాలిక్యులేట్ చేస్తే V1కి ఫార్ములా, అక్కడ V1కి ఫార్ములా ఎంత వచ్చింది నీకు, ఎలాస్టిక్ కొలిజన్లో ఎంత వచ్చింది, V1 ఈక్వల్ టు M1 మైనస్ M2 ఇంటూ U1 బై M1 ప్లస్ M2 ప్లస్ 2M2 U2 బై M1 ప్లస్ M2. ఇది ఐపీలో చదువుకున్నావు కదా ఇది. సేమ్ అదే ఫార్ములా ఇక్కడ వస్తుంది. ఎట్లా వస్తుందంటే చూడండి M1 మైనస్ E ఇంటూ M2 బై M1 ప్లస్ M2 ప్లస్ ఆ 2 ప్లేస్లో ఏమొస్తుందంటే 1 ప్లస్ E వస్తుంది. 1 ప్లస్ E M2 U2 బై M1 ప్లస్ M2 వస్తుంది. ఇది V1కి ఫార్ములా. సిమిలర్లీ V2 ఈక్వల్ టు ఎంత రాస్తా, V2 ఫార్ములా అంటే అక్కడ M2 మైనస్ M1 వస్తుంది, ఇక్కడ వచ్చేసరికి M2 మైనస్ E ఇంటూ M1 బై M1 ప్లస్ M2 ప్లస్ 1 ప్లస్ E ఇంటూ M1 U1 బై M1 ప్లస్ M2. చూడండి సేమ్ అదేవిధంగా క్యాలిక్యులేషన్ చేసుకుంటే నీకు వచ్చేటటువంటి ఫైనల్ వెలాసిటీస్కి ఫార్ములా V1కిను V2కి ఫార్ములా రాయండి.
ఇన్ఎలాస్టిక్ కొలిజన్ రాసుకోండి, డెఫినేషన్ రాసుకోండి. ఇన్ఎలాస్టిక్ కొలిజన్ అంటే ఓన్లీ మొమెంటమ్ ఈజ్ కన్జర్వ్డ్, కైనెటిక్ ఎనర్జీ ఈజ్ నాట్ కన్జర్వ్డ్. డెరివేషన్ రాసుకోండి. చూడండి వెలాసిటీస్ వచ్చినాయి. ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ కన్జర్వ్డ్ కాదు అంటే కైనెటిక్ ఎనర్జీ ఏమవుతుంది, లాస్ అవుతుంది కదా, లాస్ అవుతుంది. సో కొలిజన్ బిట్వీన్ టూ వెహికల్స్ అన్న, కొలిజన్ బిట్వీన్ టూ వెహికల్స్, ఆ లాస్ అనేది ఎట్లా అవ్వచ్చు అంటే వెహికల్ యొక్క డీఫార్మేషన్ కానీ, ఒక వెహికల్ ఇంకో వెహికల్ని కొలైడ్ చేసినప్పుడు ఆ కైనెటిక్ ఎనర్జీ వల్ల వేరే వెహికల్ ఏమవుతుంది, డీఫార్మ్ అవ్వచ్చు, లేదా హీట్ ప్రొడ్యూస్ అవ్వచ్చు. అంటే దాన్ని ఏమంటాం, లాస్ అంటాం, దాన్ని లాస్ అంటాం. ఆ లాస్ ఇన్ కైనెటిక్ ఎనర్జీకి ఫార్ములా ఉంటుంది. లాస్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ డెల్టా కే ఈక్వల్ టు, లేదా కాన్స్టెంట్ కాదు అంటున్నా, కాన్స్టెంట్ కాదు అంటే లాస్ అవుతుంది. ఆ లాస్ ఇన్ కైనెటిక్ ఎనర్జీకి ఫార్ములా డెల్టా కే ఈక్వల్ టు 1/2 ఇంటూ m1 m2 బై m1 ప్లస్ m2 ఇంటూ 1 మైనస్ ఈ స్క్వేర్ ఇది ఫార్ములా. లాస్ ఇన్ కైనెటిక్ ఎనర్జీకి ఫార్ములా, లాస్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ మైనస్ ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ. ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ మైనస్ ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ వేస్తే మీకు వచ్చేటటువంటి ఫార్ములా ఇది. ఆ తర్వాత చూడండి నెక్స్ట్ పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ కొలిజన్. పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ కొలిజన్ అంటే ఏంటి, మొమెంటమ్ కన్జర్వ్డ్ అవుతుంది. నెక్స్ట్ కొలైడ్ అయిన తర్వాత రెండు బాడీస్ ఏమవుతాయి, స్టిక్ అవుతాయి. రెండు స్టిక్ అయ్యి ట్రావెల్ చేస్తాయి. రెండు స్టిక్ అయ్యి ట్రావెల్ చేస్తాయి అంటే కొలిజన్ జరిగిన తర్వాత రెండింటికి ఒకే వెలాసిటీ వస్తుంది, దాన్ని కామన్ వెలాసిటీ అంటాం. చూడండి పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ కొలిజన్లో టూ బాడీస్ తీసుకున్నాం. m1 వెలాసిటీ u1, m2 వెలాసిటీ u2. కొలిజన్ జరిగింది. జరిగిన తర్వాత ఏమవుతాయంటే స్టిక్ అవుతాయి. రెండు స్టిక్ అయిపోయి కామన్గా ఒకే వెలాసిటీతో ట్రావెల్ చేస్తూ ఉంటాయి. సో ఇక్కడ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం అప్లై చేస్తే m1 u1 ప్లస్ m2 u2 ఈజ్ ఈక్వల్ టు, దీని వెలాసిటీ ఎంత v, దీని వెలాసిటీ కూడా v, అంటే m1v ప్లస్ m2v అని రాయొచ్చు. v కామన్ తీసేవానికి ఎంత వస్తుంది, m1 ప్లస్ m2. తన ఆ వీని ఏమంటాం అంటే కామన్ వెలాసిటీ అంటాం. ఉందా, వీని కామన్ వెలాసిటీ అంటాం. కామన్ వెలాసిటీ v ఈక్వల్ టు m1 u1 ప్లస్ m2 u2 బై m1 ప్లస్ m2. దాని ఫైనల్ వెలాసిటీస్కి ఫార్ములా, ఫస్ట్ బాడీ అన్న అదే వెలాసిటీ, సెకండ్ బాడీ అన్న అదే వెలాసిటీ. ఇక్కడ కూడా నీ కైనెటిక్ ఎనర్జీ కన్జర్వ్డ్ కాదు కాబట్టి కైనెటిక్ ఎనర్జీ లాస్ అవుతుంది. లాస్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ అంటే డెల్టా కే ఈక్వల్ టు హాఫ్ ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ ఎంత, ఫస్ట్ బాడీది హాఫ్ m1 u1 స్క్వేర్, సెకండ్ బాడీది హాఫ్ m2 u2 స్క్వేర్, మైనస్ ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ ఎంత, ఇది కదా. ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ అంటే ఎంత రాయొచ్చు, 1/2 ఇంటూ రెండు బాడీస్ అటాచ్ అయి ఉన్నాయి, m1 ప్లస్ m2 ఇంటూ కామన్ వెలాసిటీ అంతా v స్క్వేర్. v వాల్యూ అంటే ఇది సబ్స్టిట్యూట్ చేయి, v వాల్యూ సబ్స్టిట్యూట్ చేయి. సబ్స్టిట్యూట్ చేసి నువ్వు క్యాలిక్యులేట్ చేస్తే డెరివేషన్ అది మీరు చేయండి. ఫార్ములా గుర్తుపెట్టుకున్నాం, డెల్టా కేఈ ఈక్వల్ టు, లేదా ఇక్కడ ఈ ఫార్ములాలో నీకు ఈ వాల్యూ ఎంత సబ్స్టిట్యూట్ చేస్తే వస్తుంది, పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ కొలిజన్కి ఎంత ఈ వాల్యూ, పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ కొలిజన్ కామన్ వెలాసిటీ కాబట్టి 0 కదా, ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేటటువంటి ఫార్ములా ఎంత అవుతుంది, 1/2 ఇంటూ m1 m2 బై m1 ప్లస్ m2 ఇంటూ u1 మైనస్ u2 హోల్ స్క్వేర్ అవుతుంది. సో డెల్టా కే ఈక్వల్ టు ఆన్ సాల్వింగ్ వీ గెట్, మీరు సాల్వ్ చేయండి అంతే వస్తుంది. సో డెల్టా కే ఈక్వల్ టు 1/2 ఇంటూ m1 m2 బై m1 ప్లస్ m2 ఇంటూ u1 మైనస్ u2 హోల్ స్క్వేర్ అవుతుంది. లాస్ ఇన్ కైనెటిక్ ఎనర్జీకి ఇంపార్టెంట్ ఫార్ములా, ఇంపార్టెంట్ ఈ ఫార్ములా గుర్తుండాలి. లాస్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు డెల్టా కేఈ.
ఈ బాడీస్ ఎట్లా మూవ్ అవుతున్నాయి ఇక్కడ చూడండి, రెండు బాడీస్ ఎట్లా మూవ్ అవుతున్నాయి, సేమ్ డైరెక్షన్లో కదా మూవ్ అయ్యేది, సేమ్ డైరెక్షన్లో మూవ్ అవుతున్నాయి. అదే ఇఫ్ టూ బాడీస్ ఆర్ మూవింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్స్ అయితే, ఇఫ్ టూ బాడీస్ ఆర్ మూవింగ్ in opposite directions, if the two bodies are moving in opposite direction అయితే చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ లేదా లాస్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా 1/2 ఇంటూ m1 m2 బై m1 ప్లస్ m2 ఇంటూ u1 ప్లస్ u2 హోల్ స్క్వేర్ రాస్తాం. ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ అయితే u1 ప్లస్ u2 వస్తుంది, సేమ్ డైరెక్షన్ అయితే u1 మైనస్ u2 హోల్ స్క్వేర్ వస్తుంది. నోట్ చేసుకోండి. చూడండి నెక్స్ట్ ఫ్రాక్షనల్ లాస్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. when second body is at rest, fractional loss in kinetic energy when second body is rest. ఎందులో ఇది పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ కొలిజన్లో. చూడండి నీ ఫ్రాక్షన్ అంటే ఏంటి, చేంజ్ బై ఒరిజినల్ కదా, చేంజ్ బై ఒరిజినల్. సో డెల్టా కే ఎంత వచ్చింది నీకు, 1/2 ఇంటూ m1 m2 బై m1 ప్లస్ m2 ఇంటూ u1 మైనస్ u2 హోల్ స్క్వేర్. సెకండ్ బాడీ ఈజ్ అట్ రెస్ట్ అంటే u2 వాల్యూ ఎంత సబ్స్టిట్యూట్ చేస్తాం, 0 సబ్స్టిట్యూట్ చేస్తాను. జనరల్గా ఫ్రాక్షనల్ లాస్ అంటే డెల్టా కేఈ బై ఒరిజినల్ కైనెటిక్ ఎనర్జీ. ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ దేనికి ఉంది, ఫస్ట్ బాడీకేగా ఉంది. సో కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది ఫస్ట్ బాడీ. సో సెకండ్ బాడీ రెస్ట్లో ఉంది కాబట్టి డెల్టా కే అంటే ఎంత రాస్తా, 1/2 ఇంటూ m1 m2 బై m1 ప్లస్ m2 ఇంటూ u1 స్క్వేర్ డివైడెడ్ బై కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది ఫస్ట్ బాడీ ఎంత, హాఫ్ మాస్ m1 u1 స్క్వేర్. చూడండి 1/2 m1 u1 స్క్వేర్ 1/2 m1 u1 స్క్వేర్ క్యాలిక్యులేట్ చేస్తే m2 బై m1 ప్లస్ m2 ఫ్రాక్షనల్ లాస్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది ఫస్ట్ బాడీ. అదే రేషియో ఆఫ్ ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ టు ద ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ ఎంత అవుతుంది చూడండి. రేషియో ఆఫ్ ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ టు ద ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ when second body is at rest. సెకండ్ బాడీ రెస్ట్లో ఉంది, ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ ఎంత అవుతుంది, ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ అంటే చేంజ్ కాదు, ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ అంటే ఫార్ములా ఏంటి, ఫైనల్గా నీకు వచ్చేసరికి రెండు బాడీ స్టిక్ అయినాయి కదా, కాబట్టి టోటల్ మాస్ ఎంత అవుతుంది, m1 ప్లస్ m2 ఎంత వెలాసిటీతో మూవ్ అవుతున్నాయి, కామన్ వెలాసిటీతో మూవ్ అవుతున్నాయి. కామన్ వెలాసిటీ v స్క్వేర్ డివైడెడ్ బై 1/2 ఇంటూ m1 u1 స్క్వేర్ కదా ఫస్ట్ బాడీ కైనెటిక్ ఎనర్జీ. ఇనీషియల్గా ఫస్ట్ బాడీకి కైనెటిక్ ఎనర్జీ ఉంది. దీన్ని ఎట్లా రాసుకొచ్చుండం, 1/2 ఇంటూ m1 ప్లస్ m2 ఇంటూ v అంటే కామన్ వెలాసిటీ ఫార్ములా m1 u1 ప్లస్ m2 u2 బై m1 ప్లస్ m2 హోల్ స్క్వేర్. సెకండ్ బాడీ రెస్ట్లో ఉందని తీసుకున్నాం కదా, సెకండ్ బాడీ రెస్ట్లో ఉంది అంటే ఇది ఎంత అవుతుంది, 0 అవుతుంది. చూడండి ఏమేమి క్యాన్సిల్ అవుతాయి ఇక్కడ, సింపుల్గా అది క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ. తర్వాత ఇక్కడ m1 ప్లస్ m2 హోల్ స్క్వేర్ ఉంది, ఇక్కడేమో m1 ప్లస్ m2 ఉంది. ఇదొకటేను ఇక్కడ పైన స్క్వేర్ ఇది క్యాన్సిల్ అయిపోతాయి. లేదా ఇక్కడ స్క్వేర్ ఉంది కదా, ఇక్కడ ఇది క్యాన్సిల్ అవుతుంది. దీనికి స్క్వేర్ రాసుకోండి, స్క్వేర్ అని ఇది క్యాన్సిల్ అయితే మిగిలేది ఎంత చెప్పండి, మిగిలేదంత m1 స్క్వేర్ u1 స్క్వేర్ బై m1 ప్లస్ m2 ఇంటూ ఇది ఒకటి ఉంది కదా ఇక్కడ m1 u1 స్క్వేర్. ఒక m1 క్యాన్సిల్ అవుతుంది, u1 స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. అంటే ఎంత ఉంది ఇక్కడ, m1 ఒకటి ఉంది డివైడెడ్ బై m1 ప్లస్
m2. Then a ratio of final kinetic energy to the initial kinetic energy when the second body is at rest. నోట్ చేయండి. చూడండి ఇంకో చిన్న కాన్సెప్ట్ ఉంది, రేపు ప్రాబ్లమ్స్ చూద్దాం కానీ నెక్స్ట్ వీడియోలో ప్రాబ్లమ్స్ చూద్దాం కానీ